ఈ ఉపనిషత్తుకి మాండూక్యోపనిషత్తు అనేటువంటి పేరుకి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నిన్న మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకతను గురించి, దీని యొక్క విశిష్టతను గురించి, అలాగనే గౌడపాదీయ కారికలు, గౌడపాదులు రాసినటువంటి ఆ కారికలకి ఈ ఉపనిషత్తుకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధర్ణ వేదంలో ఉన్నటువంటి ఈ మాండూక్యోపనిషత్తు చాలా చిన్న ఉపనిషత్తు. ఈ విషయాన్ని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇందులో కేవలం 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. సైజులో చిన్నది, విషయంలో చాలా గొప్పది. ఎందుకనంటే 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇలా కొద్ది మంత్రాలు మాత్రమే ఉండి ఇందులో ఉన్నటువంటి విషయం చాలా విస్తృతమైంది కనుక దీన్ని గ్రహించడం చాలా కష్టం అవుతా ఉంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం అనేటువంటిది చాలా పరిపక్వత సాధించినటువంటి వాళ్ళకి తప్ప సామాన్యులైనటువంటి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారి గురువు గారైనటువంటి గోవిందపాదాచార్యులు, ఆయన గురువు గారైనటువంటి గౌడపాదాచార్యులు, అదిగో ఆయన స్వయంగా 4 ప్రకరణాలతో కూడినటువంటి 215 కారికల్ని ఇదిగో మనకి మాండూక్యోపనిషత్తుని అర్థం చేసుకోవటం కోసం మనకి వివరించడం జరిగింది. అయితే ఉపనిషత్తు పాఠం కారికలు లేకుండా సంపూర్ణం కాదని అనేక మంది మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు. అంటే కారికలు లేకుండా కేవలం ఉపనిషత్తు సంపూర్ణం కాదు అది. అంటే కారికలతో కలిపి ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దీన్ని కారికాయుత ఉపనిషత్తు అని అంటారు. ఈ మాండూక్యోపనిషత్తుని కారికాయుత ఉపనిషత్తు అంటే కారికలతో కూడి తెలుసుకోవాల్సినటువంటి ఉపనిషత్తు అంటారు. ఈ ఉపనిషత్తు అంతా కూడా ఓంకార నిర్ణయం కోసం, కారికలన్నీ ఓంకార నిర్ణయం కోసం. అంటే కారికలన్నీ ఓంకారాన్ని తెలియజేయటం కోసం. అంటే కారికలన్నీ కూడా ఉపనిషత్తుని తెలియజేయటం కోసమే మనకున్నాయి. అయితే ఈ కారికలు అనేటువంటివి కేవలం మంత్రాలకు వ్యాఖ్యానాలు మాత్రం కాదు, ఉపనిషత్తు యొక్క భావం మొత్తాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి వీలుగా ఈ కారికలు శ్లోక రూపంలో ఉన్నటువంటి వ్యాఖ్యానం మాత్రమే. అంటే మనకి ఏదో ఒక శ్లోకానికి ఆ సంబంధించినటువంటి భాష్యం లేదా వ్యాఖ్య చెప్పడం, మళ్ళీ ఇంకో శ్లోకం ఎత్తుకొని ఆ శ్లోకానికి సంబంధించి చెప్పడం, అలాగాది ఇక్కడ. ఈ కారికలు అనేవి కూడా ఒక స్వతంత్ర రచన మాదిరిగా ఎలా ఉంటుందంటే మాండూక్యోపనిషత్తుని అర్థం చేసుకోవడానికి ఈ కారికలు సహాయపడతా ఉంటాయి. అద్వైత తత్వాన్ని స్థాపించడమే ఈ ఉపనిషత్తు యొక్క లక్ష్యం. అందువల్ల ఇది చాలా చిన్నదైనప్పటికీ కూడా వేదాంత శాస్త్ర గ్రంథాలన్నింటిలోకి కూడా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఉపనిషత్తుకి ఓ ప్రత్యేకత ఉంది, ఒక విశిష్టత ఉంది. ఏమిటది అని అంటే మనం జపించడానికి వీలుగా మహావాక్యాల్లో ఒకటైనటువంటి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యం ఈ ఉపనిషత్తులది. ఇదే ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. వేదాంత సాధన కోసం మోక్షార్థులైనటువంటి వారు తమ యొక్క జీవన సాఫల్యత కోసం, తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవటం కోసం, అంటే మోక్షాన్ని అందుకోవటం కోసం ఈ మహావాక్యాలన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోవటానికి మనకి 4 వేదాల్లో 4 మహావాక్యాలను చెప్పారు. అవే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం ఋగ్వేదం నుంచి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం యజుర్వేదం నుంచి, తత్వమసి అనేటువంటి మహావాక్యం సామవేదం నుంచి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యం అధర్ణ వేదం నుంచి. అధర్ణ వేదంలో ఉన్నటువంటి ఈ మాండూక్యోపనిషత్తు నుంచి ఈ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఏమిటి అయమాత్మ బ్రహ్మ? అయం అంటే ఈ, ఆత్మ అంటే ఆత్మ. ఈ ఆత్మ బ్రహ్మ, బ్రహ్మమే, పరమాత్మే. ఈ ఆత్మ పరమాత్మే అని దాని అర్థం. ఈ ఆత్మ అంటే ఏమిటి? ఈ ఆత్మ ఒకటి, ఆ ఆత్మ ఒకటి ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ జీవభావంలో ఉన్నటువంటి
మానవుడు ఈ ఆత్మ అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి భావనతో ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మే, సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మమే అనేటువంటి భావాన్ని మనకి తెలియజెప్పడం కోసమని. కాబట్టి దేహంలో ఉన్నటువంటి ఆత్మ అంటే దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ అంటే దేహంలో ఉన్న ఆత్మ అని అర్థం. ఈ ప్రత్యేగాత్మ సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ, అంతటా ఉన్నటువంటి బ్రహ్మమే. కనుక ఆత్మ బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ గౌడపాదుల వారి కారికలు 4 ప్రకరణాలతో 215 శ్లోకాలతో ఉన్నటువంటిది 4 ప్రకరణాలు ఉన్నాయి. 4 ప్రకరణాలు ఎందుకు ఉన్నాయండి? అసలు ఏమిటా 4 ప్రకరణాలు? ఒకటి ఆగమ ప్రకరణం, ఇందులో 29 కారికలు ఉన్నాయి. రెండోది వైతథ్య ప్రకరణం, ఇందులో 38 కారికలు ఉన్నాయి. మూడోది అద్వైత ప్రకరణం, ఇందులో 48 కారికలు ఉన్నాయి. నాలుగవది అలాత శాంతి ప్రకరణం, ఇందులో 100 కారికలు ఉన్నాయి. మొత్తం కలిపితే 215. అయితే ఏమిటి ఈ ప్రకరణాలు? ఆగమ ప్రకరణం అనేటువంటిది ఏమిటంటే మాండూక్యోపనిషత్తు. అంటే మాండూక్యోపనిషత్తులో ఏమైతే చెప్పబడ్డదో దాన్ని వివరించేటువంటి 29 కారికలతో ఆగమ ప్రకరణం అనేటువంటిది ఉంది. అందువల్ల ఇది వేదాంతానికి సంబంధించింది. ఆగమం అని అంటే వేదం అని అర్థం. ఆగమ ప్రకరణం అంటే వేదానికి సంబంధించినటువంటిది అని, అంటే తత్వజ్ఞానాన్ని పొందేటువంటి మార్గాన్ని చెప్పేటువంటిది ఈ ప్రకరణం. ఉపనిషత్తు మంత్రాలు 12 కూడా ఇందులో ఇమిడిపోతాయి. 29 కారికలు కూడా ఉపనిషత్తు 12 మంత్రాల్లో ఇమిడిపోతాయి. అది ఇది కలగలిసి ఉంటుంది. ఎలా కలగలిసి ఉంటుందో మళ్ళీ నేను తర్వాత చెప్తాను. ఇక రెండవది వైతథ్య ప్రకరణం. ఇది ద్వైతాన్ని నిరాకరించేది. గౌడపాదాచార్యులు అద్వైతాన్ని స్థిరంపరచడానికి ఆయన చేసినటువంటి కృషి ఇంకా ఎవ్వరు కూడా చేయలే. అందుకని ద్వైతాన్ని నిరాకరించడం, వైతథ్య ప్రకరణంలో ద్వైతాన్ని నిరాకరించడం అంటే ద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో, దేవుడు వేరు జీవుడు వేరు అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించడానికి ఇదిగో ఈ వైతథ్య ప్రకరణం అనేటువంటిది ఉపయోగించారు. ఇక మూడవది అద్వైత ప్రకరణం, పేరులోనే ఉంది. అది ద్వైతాన్ని నిరాకరిస్తే ఇది అద్వైతాన్ని స్థిరపరుస్తుంది. అద్వైతాన్ని స్థిరపరుస్తుంది కనుక దీన్ని అద్వైత ప్రకరణం అన్నారు. నాలుగవది అలాత శాంతి ప్రకరణం అన్నారు. దీంట్లో 100 కారికలు ఉన్నాయి. ఇదేమిటంటే అద్వైతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మతాలని, అద్వైతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సిద్ధాంతాలని, అద్వైతానికి వ్యతిరేకంగా చేసినటువంటి వాదాలని నిర్ద్వందంగా ఖండించేటువంటిది ఈ అలాత శాంతి ప్రకరణం. ఈ ప్రకారంగా 4 ప్రకరణాలతోటి మనకి ఈ కారికలు అనేటువంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు మాండూక్యోపనిషత్తులో 12 మంత్రాలు ఉన్నాయని, ఈ మాండూక్యోపనిషత్తుకి సంబంధించినటువంటి ఆగమ ప్రకరణంలో 29 కారికలు ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఈ 12 మంత్రాలు ఒకసారి చెప్పుకొని 29 కారికలు ఒకసారి చెప్పుకోవటం కాదు. ఎలా ఉంటుందనంటే 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాలు చెప్పుకున్న తర్వాత వాటి భావం అర్థం కావటం కోసమని 9 కారికలు చెప్పారు. ఆ తర్వాత 7వ మంత్రం ఉంది. ఈ 7వ మంత్రం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మంత్రం. ఇది తురియాన్ని గురించి చెప్పేటువంటి మంత్రం. ఆ మంత్రం ఒక్కదానికి మళ్ళీ 9 కారికల్లో వివరిస్తారు. మొదటి 6ంటికి 9 కారికలు, ఈ 7వ మంత్రం ఒక్కదానికి 9 కారికలు. ఆ తర్వాత 8, 9, 10, 11 4 మంత్రాలకి 5 కారికలు. ఆ తర్వాత చివరి మంత్రం ఉంది 12వ మంత్రం. ఈ 12వ మంత్రానికి 6 కారికలు. ఈ ప్రకారంగా 12 మంత్రాలు 29 కారికలు అయిపోతాయి. అంటే అలా కలగలిసిపోయి ఉన్నాయి అన్నమాట. మంత్రాలు కారికలు 2 కలగలిసిపోయి ఉంటాయి. ఇది అన్ని ఓంకారాన్ని నిర్ణయించేటువంటి, అటు ఉపనిషత్తు ఓంకారాన్ని నిర్ణయిస్తుంది, ఇటు కారికలు ఓంకారాన్ని నిర్ణయిస్తాయి. అందువల్ల కారికలు ఉపనిషత్తుని మనకి తెలియజేస్తూ ఉంటాయి. 1 నుంచి 7 మంత్రాలు అవస్థాత్రయ విచారణ, 8 నుంచి 12 మంత్రాలు ఓంకారోపాసన. ఎందుకంటే మంత్రాలను విడగొడితే మనకి అర్థమయ్యేది. అయితే 7 మంత్రాల్లో
6 మంత్రాలు మాత్రమే అవస్థాత్రయం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల్ని వివరించింది మొదటి 6 మంత్రాలు. మరి 7వ మంత్రం 4వ అవస్థ తురియాన్ని వివరించినటువంటిది. ఇప్పుడు ఈ మంత్రాలకి ఆ తర్వాత వచ్చేటువంటి మంత్రాలకి ఓ లింక్ ఉంది. ఇక్కడ 3వ మంత్రం ఏదైతే చెప్పారో అక్కడ 9వ మంత్రం అది. ఇక్కడ 4వ మంత్రం ఏం చెప్పారో అక్కడ 10వ మంత్రం అది. ఇక్కడ 5వ మంత్రం ఏం చెప్పారో అక్కడ 11వ మంత్రం అది. ఇక్కడ 7వ మంత్రం ఏం చెప్పారో అక్కడ 12వ మంత్రం అది. అంటే ఏమిటంటే ఇక్కడ జాగ్రత్త అవస్థ, అక్కడ అకారం. ఇక్కడ స్వప్నావస్థ, అక్కడ ఉకారం. ఇక్కడ సుషుప్త అవస్థ, అక్కడ మకారం. ఓంకారంలో ఉన్నటువంటి అకార, ఉకార, మకారాలు అనేటువంటి మాత్రలని గురించి అక్కడ చెప్తే, ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల గురించి ఇక్కడ చెప్పారు. అంటే మన జీవితానికి సంబంధించినటువంటి థియరీ ఇక్కడ ఉంటే, మనం చేయాల్సినటువంటి ప్రాక్టీస్ గురించి ప్రాక్టికల్ అక్కడ ఉందన్నమాట. ఈ ప్రకారంగా థియరీ, ప్రాక్టికల్ 2 కలిపి ఈ మాండూక్యోపనిషత్తులో మనకు అందించడం జరిగింది. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి సాధకుల యొక్క అదృష్టం. ఒక మాటలో చెప్పాలంటే, బాగా పరిపక్వత చెందినటువంటి వాళ్ళకి చక్కగా ఉపయోగపడేటువంటి, అంటే మోక్షాన్ని అందుకోవటానికి బాగా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు కావటానికి కారణం ఏమిటంటే, ఇలా థియరీ, ప్రాక్టికల్ 2 కూడా మనకి ఇక్కడ చెప్పటమే. అయితే ఇక్కడ మనం కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆత్మ 3 అవస్థల్లో అనుస్యూతంగా ఉంటూ, 3 అవస్థల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల్లో ఆత్మ అనుస్యూతంగా ఉంటూ తురియంలో తనంతట తానుగా ఉంటుంది. అంటే 3 అవస్థల్లో వేషం వేసుకొని ఉంటుంది. 4వది తురియంలో ఏ వేషం లేకుండా అలా ఉంటుంది. ఏ వేషం లేకుండా ఉన్నటువంటి ఆ ఆత్మగా నువ్వు ఉండటానికి ఇక్కడ వేషాలతో ఉన్నటువంటి ఆత్మకి వేషాలు తీసేసి నువ్వు భావన చేసి చివరికి ఆ తురియంలో నువ్వు నిలబడాలన్నమాట. అందువల్ల ఈ చివరిదైనటువంటి తురియంలో ఈ ఆత్మని స్థిరపరచడం కోసమే ఇక్కడ 3 అవస్థల విచారణ చెప్పడం జరిగింది. అంటే 3 అవస్థల్లో ఉన్నటువంటి ఆత్మ 4వ అవస్థ అయినటువంటి తురియంలో తనంతట తానుగా ఉంటుంది కాబట్టి దాన్ని స్థిరం చేసి ఆ స్థితి నాది, నేను, అది నేనే అనేటువంటి భావన మనకి దృఢంగా కల్పించడం కోసమే ఇదిగో ఈ అవస్థాత్రయ విచారణ. ఇక ఓంకారోపాసన ఏమిటి, అది ఎలా చేయాలి, అసలు ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలో కూడా మనకిక్కడ సూచనప్రాయంగా తెలుస్తుంది. దాన్ని గురువులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే శబ్దంతో చెప్పాల్సినటువంటిది కదా, మరి గ్రంథంలో రచన చేయడానికి వీల్లేదు. అక్కడ ఓం అని ఉంటుంది, నువ్వు ఎట్లన్నా చెప్పు దాన్ని, ఓం 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 అని అనుకో, లేకపోతే ఓం అని అనుకో, లేకపోతే ఇంకేమన్నా అనుకో, అక్కడ మాత్రం ఓం అనే ఉంటుంది. కానీ ఎలా చెప్పాలి అనేటువంటి దానికి ఇక్కడ వివరణ అనేటువంటిది అది గురువులు తెలియజేయాలి, వ్యాఖ్యాతలు తెలియజేయాల్సినటువంటి అవసరం. అయితే ఆత్మయే బ్రహ్మం, బ్రహ్మమే ఓంకారం. కాబట్టి ఆత్మయే ఓంకారం. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మం, బ్రహ్మం ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. దేర్ ఫోర్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు ఓంకారం. కాబట్టి ఆత్మయే ఓంకారం. ఓంకారోపాసన చేస్తే ఆత్మోపాసన చేసినట్టే, బ్రహ్మోపాసన చేసినట్టే. ఎందుకంటే బ్రహ్మమే ఓంకారం కదా, అందుకని బ్రహ్మోపాసన చేసినట్టే. అందుకని ఓంకారోపాసన చేయాలి. ఆకారం లేనటువంటి ఓంకారాన్ని ఎలా ఉపాసన చేయాలండి? మాత్రల యొక్క శబ్దోచ్చారణ ద్వారా, మాత్రల యొక్క శబ్దోచ్చారణ ద్వారా. మాత్రలు టాబ్లెట్స్ కాదు ఇవి, మాత్రలు అకార ఉకార మకారాలు అనేటువంటి మాత్రలు. ఈ మాత్రల యొక్క శబ్ద ఉచ్చారణ, ఆ మాత్రల యొక్క శబ్దం ఉంది ఆ ఉ మా, అప్పుడు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ ఉ మా అనేటువంటి ఆ మాత్రల యొక్క ఉచ్చారణ ద్వారా, శబ్ద ఉచ్చారణ ద్వారా పాదాలను దృష్టిలో పెట్టుకొని, పాదాలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ పాదాలను దృష్టిలో పెట్టుకొని ఆ మాత్రలు ఎట్లా ఉచ్చరించాలో తెలియజేస్తుంది ఈ ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు నుంచి మనం తెలుసుకోవాలా, ఈ మాట కరెక్ట్. తెలియజేస్తుంది అనే కంటే మనం దాని నుంచి తెలుసుకోవాలి అని అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా ఉపాసన చేయాలి, ఓంకారాన్ని ఉపాసన చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది.
ఈ ఉపోద్ఘాతాన్ని ముగించి మన ఉపనిషత్తు లోపలికి వెళ్ళే ముందు చివరిగా ఒక మాట. మనకి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి కావాలి. అంటే మన యొక్క దుఃఖం పూర్తిగా తొలగిపోవాలి, శాశ్వతమైనటువంటి ఆనందం కలగాలి. ఈ రెండు కనుక మనం సాధించాలంటే మోక్షం కావాలి. అంటే మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొందాలంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిర్ధారణ కావాలి. నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలగాలి. నేను బ్రహ్మాన్ని అనేటువంటి నిర్ధారణ కావాలంటే బ్రహ్మ ప్రతిపాదన కావాలి. అంటే బ్రహ్మ నిర్ధారణ, బ్రహ్మ ప్రతిపాదన కావాలి. బ్రహ్మ ప్రతిపాదన కావాలంటే ఉపనిషత్తు కావాలి. అది మాండుక్య ఉపనిషత్తు. అందుకే ఈ మాండుక్య ఉపనిషత్తుని తెలియజేయటం జరిగింది. ఇప్పుడు ఈ శాంతి మంత్రంతో ప్రారంభించి మన ఉపనిషత్తులోకి ప్రవేశిద్దాం. మరి ప్రతి ఉపనిషత్తుకి కూడా శాంతి మంత్రం ఉంటుంది. అట్లాగనే ఇది కూడా అధర్వ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తు కనుక అధర్వ వేదం యొక్క శాంతి మంత్రమే దీనికి కూడా శాంతి మంత్రం. కాబట్టి శాంతి మంత్రాన్ని చూడండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రం ఓంకారంతో ప్రారంభమవుద్ది. ఓం అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ. దేవాహ, ఓ దేవతలారా, కర్ణేభిః, మా చెవులతోటి, భద్రం శృణుయామా, మంగళకరమైనటువంటి పలుకులనే విందుముగాక. ఓ దేవతలారా, మా చెవులతో మంగళకరమైనటువంటి మాటలనే విందుముగాక. యజత్ర, పూజనీయులైనటువంటి ఓ దేవతలారా, అక్షభిః, మా కళ్ళతో, భద్రం పశ్యేమ, మంగళప్రదమైనటువంటి దృశ్యాలనే సూచనముగాక. స్థిరైః అంగైః, దృఢమైనటువంటి అవయవాలతోనూ, తనూభిః, శరీరాలతోనూ, తుష్టువాంస అంటే గానం చేస్తూ, అంటే స్తుతిస్తూ, అంటే దేవతలను స్తుతిస్తూ, గానం చేస్తూ అంటే దేవతలను స్తుతిస్తూ, యదాయుః, యదా ఆయుః, ఆయుష్కాలం ఎంతవరకైతే ఉంటుందో, ఎంతవరకైతే బ్రతుకుతామో, ఎంతవరకైతే ఈ దేహం అనేటువంటిది ఉంటుందో అంతకాలము దేవహితం వ్యసేమ, దేవహితాన్ని చేస్తాము. దేవహితాన్ని చేసిదముగాక అంటే దేవతలకి హితాన్ని చేసిదముగాక. ఏమిటి దేవతలకు నువ్వు హితం చేసేది? నీ హితం కోసం దేవతల కాళ్ళు కొట్టుకుంటా, దేవతలకు నువ్వేమి హితం చేస్తావు? కాబట్టి దేవతల హితం చేయటం కాదు, ఇక్కడ దైవ కార్యాలు చేయటం. దాని ద్వారా నీ హితానికి నువ్వు మార్గాన్ని వేసుకోవటం. కాబట్టి ఇక్కడ దేవహితం అంటే దైవ కార్యాలు చేస్తూ నీకు హితాన్ని, మేల్ని, శ్రేయస్సుని కలిగించుకోవటం కోసమని ప్రయత్నం చేస్తాను అని. ఇక ఏ దేవతల్ని ఇక్కడ ప్రార్థిస్తున్నారు? వృద్ధశ్రవాః, వృద్ధశ్రవాః, సనాతనమైనటువంటి ఋషులచే స్తుతించబడినటువంటి ఇంద్రః, ఇంద్రుణ్ణి. ఆ ఇంద్రుడు అంటే ఏం చేయాలంట? నహ స్వస్తి దధాతు. నహ అంటే మాకు,
స్వస్తి అంటే శుభాల్ని, దధాతు అంటే కలిగించుగాక. అంటే ఇంద్రుడు మాకు శుభాల్ని కలిగించుగాక. ఆ ఇంద్రుడు ఎటువంటి వాడట? సనాతనమైనటువంటి ఋషుల చేత స్తుతించబడినటువంటి వాడు. ఇక రెండవది విశ్వవేదాహ పుషాహ. విశ్వవేదాహ విశ్వమంతా తెలిసినటువంటి వాడు. పుషః అంటే సూర్యుడు. ఈ సూర్యుడు నహ మాకు స్వస్తి దధాతు, మాకు శుభాన్ని కలిగించుగాక. సూర్యుడు విశ్వవేదాహ, విశ్వమంతా కూడా తెలిసినటువంటి వాడు సూర్యుడు. ఆయనకి ఎక్కడా తెలియనటువంటి రహస్యమైనటువంటి ప్రదేశం అంటూ ఏమీ లేదు. ఇక మూడవది అరిష్టనేమి, అరిష్టాలు తొలగించేటువంటి వాడు. తార్క్ష్య, తార్క్ష్యుడు అని అంటే అసలైన అర్థం ఏంటంటే కశ్యప పుత్రుడు అని అర్థం. కశ్యప పుత్రుల్లో చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడ ఏమిటంటే పాములతోటి పని లేదు, వాటిని జయించి అరిష్టాలు తొలగించేటువంటి వాడు కావాలి. అటువంటి వాళ్ళలో కశ్యప పుత్రుల్లో ఎవరున్నారు? అనూరుడు, గరుడు ఉన్నాడు. అనూరుడు ఆయన అరిష్టాలు తొలగించేవాడు కాదు, ఆయనకే కాళ్ళు లేవు. అందుకని గరుడు మహాబలవంతుడు, విష్ణుమూర్తి యొక్క వాహనమైనటువంటి వాడు. అందుకని గరుడు నహ మాకు స్వస్తి దధాతు, మాకు శుభాన్ని కలిగించుగాక. ఇక చివరిలో బృహస్పతి, దేవగురు అయినటువంటి బృహస్పతి నహ స్వస్తి దధాతు, మాకు శుభాన్ని కలిగించుగాక అని నలుగురు దేవతల్ని ఇక్కడ చెప్తున్నారు. మొదట ఆయన ఇంద్రుడు, రెండవ ఆయన సూర్యుడు, మూడవ ఆయన గరుత్మంతుడు, నాలుగవ ఆయన బృహస్పతి. ఈ శాంతి మంత్రం అయిపోయిన తర్వాత ఓ శాంతి 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 అని ఉంటుంది. చదివేటప్పుడు కూడా శాంతి 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 అనైనా చదవాల. లేదనుకుంటే ఈ విసర్గని కలిపిస్తే శాంతి 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 అని చదవాలి. కాబట్టి ఇలా 3 శాంతులు చెప్తున్నారు. 3 ఎందుకనండి? ఒకటో రెండో చేతి చాలదాని, అప్పుడు 2 చేస్తే మాత్రం 1 చేతి చాలదాను. అందుకని 3 ఏమిటనంటే ఆది దైవిక తాపాలు, ఆది భౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు, 3 తాపాలని శాంతించాలి, శాంతింపజేయుగాక అని దేవతలను ప్రార్థించడం. మనకి 3 రకాలైనటువంటి తాపాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి దైవం వల్ల వచ్చేది, రెండవది చుట్టూ ఉన్నటువంటి భూతాల వల్ల వచ్చేది, మూడవది నీ లోపల ఉన్నటువంటి భావాల వల్ల నీకు కలిగేటువంటి దుఃఖం. అంటే 3 రకాలైనటువంటిది కూడా పోవాలి అని ఈ ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్పుకుంటాం. కాబట్టి ఓ దేవతలారా, మా చెవులతో శుభప్రదమైనటువంటి మాటలనే విందుముగాక, మా కళ్ళతో మంగళకరమైనటువంటి దృశ్యాలనే చూచిదముగాక. మా ఆయుష్కాలం ఎంతైతే ఉందో అంతకాలము కూడా మిమ్మల్ని స్తుతిస్తూ దృఢమైనటువంటి అంగాలతో, బాగా ఆరోగ్యకరమైనటువంటి శరీరంతో దైవ సంబంధమైనటువంటి కార్యాలని చేస్తూ ఉండేదముగాక. ఇక సనాతన ఋషులచే స్తుతించబడినటువంటి ఈ ఇంద్రుడు, సర్వము తెలిసినటువంటి సూర్యుడు, అలాగే మనకు వచ్చేటువంటి కష్టాలను తొలగించగలిగినటువంటి గరుడు, ఇక బుద్ధికి అధిష్టాన దేవత అయినటువంటి బృహస్పతి, ఈ వీళ్ళు మమ్మల్ని రక్షించి మాకు శుభాలు కలిగించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపములు శాంతించుగాక. ఇది శాంతి మంత్రం. అధర్వణ వేదంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శాంతి మంత్రం ఇది. ఈ శాంతి మంత్రాన్ని ప్రతిరోజు కూడా గురు శిష్యులు అలా చదివి వాళ్ళ పాఠాన్ని మొదలు పెడతారు. ప్రతి ఉపనిషత్తుకి శాంతి మంత్రం ఉంది. ఉపనిషత్తుని ప్రారంభించబోయే ముందు గురు శిష్యులు తప్పకుండా కూడా దీన్ని పఠించాలి. అలా పఠిస్తారు. శాంతి మంత్రంలో ఏముంటుందండి? భగవంతుడిని ప్రార్థించడం ఉంటుంది, వేడుకోలు ఉంటుంది, అంతా శుభం జరగాలని శుభకామన ఉంటుంది. అయితే ఎందుకు ప్రార్థన, ఎందుకు వేడుకోలు, ఎందుకు శుభకామన? ఏదైనా ఒక కార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు ఆ కార్యం సఫలం కావాలంటే మానవ ప్రయత్నం ఒక్కటే చాలదు. ఈ మానవ ప్రయత్నానికి తోడు కాలం సహకరించాలి, దైవం సహకరించాలి. అంటే దైవానుగ్రహం కూడా మనకి తప్పకుండా కావాలి. అంటే మానవ ప్రయత్నము, దైవ సహాయము, కాలము 3 కూడా సహకరించాలి. అలా ఈ 3 సహకారంతో మన యొక్క కార్యక్రమం
సఫలీకృతం కావాలనేటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మన యొక్క అంతరంగంలో నిలుపుకోవటం కోసం ఈ శాంతి పాఠాన్ని, ఈ దైవ ప్రార్థనని ప్రతిరోజు కూడా చేయటం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి? ఉపనిషత్తు శ్రవణం, ఉపనిషత్తు అధ్యయనం, ఉపనిషత్తుని అర్థం చేసుకోవటానికి మనం చేసేటువంటి ప్రయత్నం. సరేనండి, ఎందుకు ఈ ఉపనిషత్తు అధ్యయనం? ఎందుకు దీన్ని మనం వినాలి? ఎందుకనంటే ప్రతి జీవి కూడా పరమాత్మ. యథార్థంగా ప్రతి జీవి పరమాత్మ. మానవులే కాదు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు అన్నీ కూడా అన్ని పరమాత్మ స్వరూపమే. అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ఈ దేహంలో అంతఃకరణం అనేటువంటి గద్దె మీద కూర్చోవటంతో తనను తాను మర్చిపోయింది. పరమాత్మ ఈ దేహంలో ఉన్నటువంటి అంతఃకరణం లేదా బుద్ధి అనేటువంటి గద్దె మీద కూర్చొని తనను తాను మర్చిపోయింది. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందింది. నేను ఆత్మని, నేను పరమాత్మని అనేటువంటి విషయాన్ని మర్చిపోయింది. అలా మర్చిపోయేటప్పటికల్లా ఏమైంది? తాను జీవుడిగా ఈ లోకంలో వ్యవహరిస్తూ ఉంది. జీవుడిగా వ్యవహరిస్తే ఏమైంది అండి? మనకేం ఇబ్బంది? జీవుడిగా వ్యవహరిస్తే అనేకమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి, జీవితం అంతా కూడా నరకప్రాయంగా ఉంటుంది. అప్పుడప్పుడు సుఖం కూడా ఉంటుంది. కాబట్టి ఈ తాదాత్మ్యం ఏదైతే ఉందో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది జీవుడిగా ఉన్నటువంటి మనం ఈ జీవభావాన్ని కాస్త వదిలించుకొని, ఈ తాదాత్మ్యాన్ని నివృత్తి చేసుకొని, నా స్వరూపం పరమాత్మ స్వరూపం అని తెలుసుకొని, ఈ జీవభావాన్ని వదిలేసి పరమాత్మగా, బ్రహ్మముగా, శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపుడిగా మనం నిలిచిపోవాలి. అలా నిలిచిపోవటం కోసమే ఉపనిషత్తు అధ్యయనం. అంటే జీవుడుగా ఉన్న మనం నా యథార్థ స్వరూపం పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మగా ఉండిపోవటానికే ఈ ఉపనిషత్తు అధ్యయనం. అందుకనే వస్తు నిర్ధారణార్థం శాస్త్రం అని మనం చెప్పుకున్నాం. వస్తు నిర్ధారణ అంటే నేను ఆత్మను అనేటువంటి నిర్ధారణ చేసుకోవటం కోసమే శాస్త్రం అంటే ఉపనిషత్తు. ఎప్పుడు శాస్త్రాలు ఉపనిషత్తులని ఒకటే గోలండి. ఈ గురువుకి, ఈ స్వామీజీలకి, వీళ్ళందరికీ కూడా ఇదే గోల. నాకెందుకండి ఈ ఉపనిషత్తులు ఎందుకు, ఈ గ్రంథాలు ఎందుకు, ఈ గొడవంతా ఎందుకు, దీనికోసం ఏదో సాధనలు ఇవన్నీ ఎందుకు, ఇవేమి నాకు అవసరంలా. హాయిగా నేను ప్రాణాయామం చేసుకుంటా, యోగా చేసుకుంటా, పూజలు చేసుకుంటా, యజ్ఞయాగాలు చేస్తా, తపస్సు చేసుకుంటా, తీర్థయాత్రలకు వెళ్తా. ఎందుకండి ఈ గోలంతా నాకు, అదిగో అది చేసేసుకుంటా అని అంటారు. కానీ ఉపనిషత్తులు బోధించేటువంటి గురువులు 100 వాళ్ళకు ఒక్కరు ఉంటారు. కానీ ప్రాణాయామాన్ని గురించో, పూజా పురస్కారాల గురించో, యజ్ఞయాగాల గురించో చెప్పేవాళ్ళు ఊరికి 100 మంది ఉంటారు. అందుకని ఈ ఉపనిషత్తు అధ్యయనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంతేకాదు, ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేయకపోతే మనకి ఏమిటండి నష్టం అని కూడా ఒకసారి ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే, ఎందుకంటే ఎంతోమంది లోకంలో ఈ ఉపనిషత్తు అనేటువంటి పదం కూడా వినకుండా వాళ్ళ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. వాళ్ళకి 100 ఏళ్ళు నిండిపోతాయి. కానీ ఎందుకు మనం ఈ ఉపనిషత్తుని తెలుసుకోవాలి? ఉపనిషత్తుని తెలుసుకోకపోతే ఉపనిషత్తులకి ఏమీ నష్టం లేదు. వాటిని బోధించేటువంటి గురువులకో, స్వామీజీలకో నష్టం లేదు. మరి నష్టం అంతా ఎవరికి అంటే నీకే. చెరువు మీద అలిగితే చెరువుకి ఏం పర్వాలేదు, మరి నష్టం అది నీకే. నీ జన్మని వృధా చేసుకోవటానికి, నీ జన్మని వ్యర్థం చేసుకోవటానికి హాయిగా సంతోషంగా సిద్ధపడేటువంటి నీకే ఉన్న నష్టం అంతా కూడా. ఏమిటండి ఆ నష్టం? కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, అలజడులు, ఆందోళనలు పడుతూ ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తినా ఇంకా 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 అధపాతాళానికి పోతూ ఉండాల్సి వస్తుంది. ఈ శాస్త్రాలను కనుక తెలుసుకోకపోతే, తెలుసుకొని జీవితంలో వాటిని ఆచరించకపోతే, మానవుడు ఏ రకంగా ఈ లోకంలో ప్రవర్తించాలనేటువంటి విషయం కనుక తెలియకపోయినట్లయితే
నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలు ఎత్తుతూ ఒక జన్మ నుంచి ఒక జన్మ, ఒక జన్మ నుంచి ఒక జన్మ, మెట్ల మీద పడినటువంటి బంతి ఒక మెట్టు మీద నుంచి ఒక మెట్టు మీదకి, ఒక మెట్టు మీద నుంచి ఒక మెట్టుకి ఎలా అయితే పతనం అయిపోయి చెట్టు చివరి మెట్టును కూడా దాటి నేల మీదకి వచ్చి అక్కడ గిరగిర తిరిగి ఇంకా కిందకి పోవడానికి వీలు లేక ఎత్తైతే అక్కడ ఆగిపోద్దో, అదిగో ఆ ప్రకారంగా చిట్ట చివర అధపాతాళానికి ఎంతవరకైతే హీనాతిహీనమైనటువంటి జన్మందో అంతవరకు కూడా ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ లోకంలో జన్మించేటువంటి జీవుళ్ళంతా కూడా మానవ జన్మని ఎత్తాలి ఎప్పటికైనా. ఆ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ ఉపనిషత్తుల దగ్గరికి రావాలి, చచ్చినట్టు రావాలి. రాలేదా మళ్ళీ నీకు ఈ జన్మమరణ చక్రం ఉంది, మళ్ళీ దాంట్లో పడి కొట్టుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి ఈ ఉపనిషత్తుల్ని సమీపించాల్సిందే, వాటిని బోధించేటువంటి గురువుల్ని ఆశ్రయించాల్సిందే. నీకు మరొక మార్గం లేదు. నాణ్య పంధ అయనాయ విద్యతే. పంధ అంటే మార్గం, నా అన్య పంధ, మరొక రకమైనటువంటి మార్గం నీకేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాల్సింది. ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని పూజా పురస్కారాలు చేసినా, ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని ప్రాణాయామాలు చేసినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మల్లో తప్పించుకున్నా చివరికి ఇదే నీ గతి. ఇక్కడికి రావాల్సిందే, అది మాత్రం తప్పదు. ముందుగా మేలుకుంటే నీకే మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ముందుగానే తప్పు ఒప్పుకుంటే, నేరాన్ని ఒప్పుకుంటే తన్నులు తప్పుతాయి. తన్నులన్నీ తెలిసిన తర్వాత నేరాన్ని ఒప్పుకుంటే అటు తన్నులు ఇటు నేరానికి శిక్ష రెండు పడతాయి. ఇప్పుడు ఎవడన్నా ఓ దొంగ చిక్కాడు అనుకోండి, పోలీస్కి పట్టుకెళ్తాడు. ఈ దొంగతనం చేసావా, చేయలేదా అంటాడు. చేయలేదంటాడు. చేయలేదా అని గద్దిస్తాడు. చేయలేదండి అంటాడు. ఒక దెబ్బేస్తాడు. నేను చేయలేదంటాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ ప్రారంభమవుద్ది. రకరకాలైనటువంటి ట్రీట్మెంట్లు ప్రారంభమవుతాయి. ఏళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది, ఇంకా ఏదో జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత నీ బాధపడలేరు బాబు, నేను చేశానంటాడు. ఇన్ని తన్నులు తిన్న తర్వాత చేశానంటే రైటా, ముందుగానే చేశాను ఒప్పుకుంటే రైటా? అలాగనే మన జీవితం కూడా అనేకమైనటువంటి కోటాను కోట్ల జన్మలు ఎత్తి 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 ఆ జన్మల్లో దుఃఖాలు, బాధలు, భయాలు, అలసడులు, ఆందోళనలు పడి అనేకమైనటువంటి దుఃఖాలు పొంది చిట్టు చివరికి ఎప్పుడో సరేనండి నేను ఉపనిషత్తుకు వస్తాను, ఉపనిషత్తును తెలుసుకుంటాను అంటే ప్రయోజనమా? ఇప్పుడు అపురూపంగా లభించినటువంటి దుర్లభమైనటువంటి మానవ జన్మను ఉపయోగించుకుంటూ ఈ మానవ జన్మలోనే మనకున్నటువంటి అవకాశాన్ని ఇదిగో ఈ ఉపనిషత్ శ్రవణానికి కనుక మనం వినియోగించుకుంటే ఇది మంచిదా? ఇదే మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ ముఖాన్ని చూసుకోవాలంటే నువ్వు అద్దం దగ్గరికి పోవాలి. నీ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఉపనిషత్ దగ్గరికి పోవాలి. కాబట్టి ఉపనిషత్ అధ్యయనం అనేటువంటిది తప్పనిసరి. ఇటువంటి ఉపనిషత్తుని గురువు చక్కగా బోధించాలన్నా, శిష్యులు శ్రద్ధతో విని అర్థం చేసుకోవాలన్నా వాళ్ళ యొక్క శరీర అవయవాలన్నీ కూడా పుష్టిగా తుష్టిగా ఉండాలి. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, వాక్కు ఇవన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. కాళ్ళు బాగా ఉంటేనే కదా ఇక్కడికి రావడానికి వీలయ్యేది, కూర్చోవడానికి కాళ్ళు కాస్త మడిచి కూర్చోవడానికి వీలయ్యేది. మరి చేతులు బాగానే ఉంటేనే కదా కనీసం పుస్తకాన్ని పట్టుకునేది కానీ, లేదా ఏదైనా ఇక్కడ పని చేయాలంటే ఆ చేతులు అనేటువంటివి అవసరం. కళ్ళు బాగా పనిచేస్తేనే అదిగో ఆ గ్రంథాన్ని చూడటం జరుగుద్ది, ఎదురుగా ఉన్న వాళ్ళు కనపడటం జరుగుద్ది. చెవులు బాగా ఉంటేనే గురువు యొక్క బోధ చెవులకి ఎక్కుద్ది. వాక్కు బాగా ఉంటేనే మనం మాట్లాడటానికి, మనం ఏదైనా అడగటానికి, తెలుసుకోవటానికి అన్నిటికీ వీలుగా ఉంటుంది. కాబట్టి మన అవయవాలన్నీ కూడా చక్కగా పుష్టిగా తుష్టిగా ఉండాలి. అలాగే గురువుకి శిష్యులకి మధ్య ప్రేమ, వాత్సల్యం, అభిమానం, ఆప్యాయత ఉండాలి. వాళ్ళ యొక్క మనస్సులు అన్యోన్యం అనుకూలంగా ఉండాలి. గురు శిష్యుల యొక్క మనస్సులు అన్యోన్యంగా అనుకూలంగా ఉండాలి. అంటే అన్యోన్యం ఒకళ్ళకొకళ్ళకి, వాళ్ళ మనస్సు వీళ్ళకి, వీళ్ళ మనస్సు వాళ్ళకి తెలుస్తూ దానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండాలి. బుద్ధి ప్రసన్నంగా ఉండాలి. వాక్కు శుద్ధంగా స్పష్టంగా ఉండాలి.
చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాతావరణం కానీ ఎంతో అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ చక్కగా ఉండాలంటే, అనుకూలంగా ఉండాలంటే, బాగా బలంగా ఉండాలంటే సర్వశక్తి ప్రదాత అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అందుకే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఇక్కడ కోరటం జరుగుతూ ఉంది. అందుకే ముందుగా ఈ ప్రార్థన, ఉపనిషత్తును ప్రారంభించబోయే ముందు తప్పనిసరిగా ఈ ప్రార్థన చేస్తారు. అయితే ఎలా చేయాలి ప్రార్థన? ఈ ప్రార్థన చేసేటప్పుడు మనస్సులో కర్తవ్యం పట్ల దీక్ష ఉండాలి. 1. 2 పరమాత్మను చేరుకోవాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. 3 భగవంతుని మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం ఉండాలి. 4 ఏ కల్మషాలు మలినాలు లేనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు ఉండాలి. 5 మనస్సులో ఏకాగ్రత ఉండాలి. 6 బుద్ధిలో సూక్ష్మత ఉండాలి. ఈ 6 కూడా చాలా ప్రధానమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి. ఇవి కాక ఇంకేమైనా ఉంటే అవి వాటి తర్వాత ప్రాధాన్యత. ముందు ఈ 6ంటికి కూడా ప్రాధాన్యత ఉంది. ఉపనిషత్తుల్లో మనకు కనిపించేటువంటి గురువులు పరమాచార్యులు. వాళ్ళకి ఈ ప్రపంచం దుఃఖపూరితమైనదని తెలుసు, సారం లేనటువంటిది ప్రపంచం అని తెలుసు. అందుకే ఇందులో ఉన్నటువంటి మానవులంతా కూడా ఇప్పుడు దుఃఖ జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ దుఃఖ జీవనం నుంచి వాళ్ళకి శాశ్వతమైనటువంటి విముక్తిని ప్రసాదించి వాళ్ళని ఆనంద సామ్రాజ్యంలో నిలపాలి అని భావించినటువంటి వాళ్ళు. దానికి అనేకమైనటువంటి మార్గాలు కనిపెట్టారు. ఆ మార్గాల వెంట శిష్యుల్ని నడిపించేటప్పుడు వచ్చేటువంటి ఆటంకాలు ఏమిటో తెలుసుకొని ఆ ఆటంకాలని అధిగమించేటువంటి మార్గాల్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి ప్రయత్నం ఈ శాంతి మంత్రం. పరమాత్మ వైపుకు నువ్వు నడవాలంటే ఉపనిషత్తు అవసరం. ఆ ఉపనిషత్తును నువ్వు అర్థం చేసుకోవాలి అని అంటే ముందుగా నీకు ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా పోవాలి. ఆటంకాలు లేకుండా పోవాలంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. పరమాత్మ అనుగ్రహం కావాలంటే పరమాత్మని ప్రార్థించాలి. పరమాత్మని ప్రార్థించేటువంటి ప్రార్థనే ఈ శాంతి మంత్రం. ఇక ప్రతి శాంతి మంత్రం కూడా ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఓంకారమే ప్రణవం, అదే పరమాత్మ యొక్క నామం. పరమాత్మకు కూడా ఓ పేరు ఇవ్వాలనుకున్నారు, అందుకని దానికి ఓం అన్నారు. ఇది అందరికీ సంబంధించినటువంటిది. ఇంకే పేరున్న పెడితే అబ్బే మేము ఒప్పుకోమండి అని అంటాడు. రాముడు అన్నాడు అనుకోండి, మీ రాముడు మాకెందుకండి అంటాడు. మా అల్లా అన్నారు, మీ అల్లా మాకెందుకండి అంటాడు. యేసు అన్నారు, మీ యేసు మాకెందుకండి అని అంటాడు. అంటే ఒకళ్ళకి పడదు, అందరూ ఒకటే. కానీ వీళ్ళ బుద్ధిలో అడ్డుగోడలు ఉన్నాయి కదా, నేరో మైండెడ్నెస్ కదా. అందుకని ఈ అడ్డుగోడలు ఉండటం వల్ల అది వాళ్ళ దేవుడు, ఈయన వీళ్ళ దేవుడు, వాళ్ళు వాళ్ళ దేవుడు. ఈయన కనుక ఈ మతంలో నుంచి ఆ మతంలో పోతే ఈ దేవుడు కాస్త పోయి ఆ దేవుడు వస్తాడు. ఎంత మూర్ఖత్వంతో ఈ లోకంలో మానవులు ప్రవర్తిస్తున్నారు అని అంటే, మతం అంటే తల్లి, మతం మారాడు అంటే తల్లి నమ్ముకున్నాడని అర్థం. తల్లిని నమ్ముకున్నాడు కాదు, తల్లిని నమ్ముకున్నాడు. అందుకని ఇక్కడ ఏమిటి, ఏ మతం చెప్పినా మంచినే చెబుతుంది, ఏ మతమైనా మంచినే చెబుతుంది. నువ్వు మారాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే ఇదంతా కూడా కేవలం స్వార్థంతో, భయంతో, ఇంకేదో కారణంతో ఇలా మారటమే తప్ప నిజంగా మారాల్సినటువంటి అవసరం లేదు. హాయిగా ఏ మతం వాళ్ళైనా సరే ఆ మతంలో చెప్పినటువంటి దాన్ని చక్కగా తెలుసుకొని దాని ప్రకారం కనుక ముందుకు పోతే ఏం పర్వాలేదు. అలా చెప్పేవాళ్ళు లేనప్పుడు, అలా చెప్పేటువంటి శాస్త్రం వాళ్ళకి దొరకనప్పుడు, అప్పుడు నా ఉన్నతికి ఏమేమి ఉపయోగపడుతుందని స్వచ్ఛందంగా వాడు కనుక తెలుసుకొని మారితే ఏం పర్వాలేదు. కానీ అలా కాదు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా. అందుకని పరమాత్మకు నామం అదే ఓం. ఈ మాట ఎవరు కాదంటానికి వీల్లేదు. ఈ ఓమే బ్రహ్మస్వరూపం. పరమాత్మ యొక్క నామము ఓమే, పరమాత్మ యొక్క రూపము ఓమే. ప్రధానికి నామం రూపం వేరువేరుగా ఉంటుంది. సుబ్బయ్య అన్నారు అనుకోండి, ఆ సుబ్బయ్య అనేటువంటి శాల్తీ ఒకటి మనకు కనపడతా ఉంటుంది. ఆ శాల్తీ అది రూపం, దానికి పేరు సుబ్బయ్య. కానీ పరమాత్మకి రూపం ఏంటి? పరమాత్మకు రూపం లేదు, అది నిరాకారం. కాబట్టి
కాబట్టి పరమాత్మకు రూపం లేదు కాబట్టి ఓమే పరమాత్మ రూపం. మరి పరమాత్మని పిలవాలంటే ఓమే. అందుకని నామము రూపము రెండు కూడా పరమాత్మకి ఓం. ఈ సమస్త ప్రపంచము ఓంకారమే. ఇదే మొట్టమొదటిసారిగా ఈ ఉపనిషత్తులు ప్రారంభించే దీంతో. అంటే ప్రపంచంలో ఉన్నదంతా ఓంకారమే, ప్రపంచం అంతా ఓంకారమే. ఇంకా చెప్పాలంటే ప్రపంచం అంతా ఓంకారంలోనే ఉంది. ఓంకారంలోనే ప్రపంచం ఉంది, ప్రపంచంలో అంతా ఓంకారమే ఉంది. ఇంకా సత్యం చెప్పాలంటే అసలు ఉన్నదంతా ఓంకారమే, ప్రపంచం లేదు. ఇదేమో మనం ఊహించుకునేది. కాబట్టి అసలు ఉన్నదంతా ఓంకారమే. మరి మాండూక్యోపనిషత్తు అంతా కూడా ఈ ఓంకారం యొక్క వివరణ మాత్రమే. ఓం అంటే నామరూపాలతో కూడినటువంటి ఈ జగత్తుకి ఆధారంగా నామరూపాలు లేకుండా ఉన్నటువంటి చైతన్యం పరమాత్మ. కాబట్టి నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తుకి ఆధారంగా నామరూపరహితమైనటువంటి పరమాత్మ ఉంది. ఈ నామరూపాలతో కూడినటువంటి జీవుడి యొక్క సారం అంతా కూడా ఓంకారమే. అంటే ప్రపంచం యొక్క సారం ఓంకారమే, జీవుడి యొక్క సారం ఓంకారమే. అంటే ప్రపంచంలో ఉన్నదంతా ఓంకారమే, ప్రపంచం అంతా ఓంకారమే, జీవుడు కూడా ఓంకారమే. కాబట్టి జీవ జగత్తులు రెండింటికి, జీవుడికి జగత్తుకి, జీవ జగత్తులు రెండింటికి ఆధారమైనటువంటిది ఓంకారమే, ప్రణవమే. ఎలాంటిది ఇది? నిరాకారం, ఆకారం లేదు. నిర్గుణం, గుణాలు లేవు. నిరంజనం, కల్మషాలు లేవు. నిర్వికల్పం, ఏ రకమైనటువంటి సంకల్ప వికల్పాలు లేవు. నిర్వికారం, వికారం మార్పులు లేవు. నిరీహం, కోరికలు లేవు. నిశ్చలం, కదలకుండా ఉండేటువంటిది. సూక్ష్మాతి సూక్ష్మం, ఏ ఇంద్రియాలకి అందనటువంటిది, ఇంద్రియ అగోచరమైనటువంటిది. సర్వవ్యాపకం, అంతటా ఉండేది. స్వయం ప్రకాశం, ప్రపంచంలో ఉన్న ప్రకాశం అంతా అదే. ఆ పరమాత్మ యొక్క ప్రకాశమే ప్రపంచంలో అంతటా ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటిదంతా పరమాత్మ. ఈ ప్రణవాన్ని తలుచుకొని ప్రార్థన ప్రారంభిస్తున్నారు ఉపనిషత్తు ఋషులు. ఇక్కడ గురు శిష్యులు ఆ ప్రార్థనని ప్రారంభించడం ఈ పరమాత్మను తలుచుకొని. నిజంగా మనం చేరుకోవాల్సింది ప్రణవాన్ని. చేరుకున్న తర్వాత ఇంకేముంటుంది? ఏముండదు. చేరుకునేదాకనే ఇదిగో ఈ ప్రపంచం మన కళ్ళ ముందు ఉంటుంది. ప్రపంచం కళ్ళ ముందు కనపడుతున్నది అని అంటే పరమాత్మ నీకు అగమ్య గోచరం. పరమాత్మని కనుక నువ్వు చేరుకున్నావంటే ప్రపంచం లేనే లేదు. గారడీ వాడు చూపించేటువంటి వస్తువు మాయలో ఉన్నంతకాలం మనకు కనపడుద్ది. మనం మాయను కనుక తొలగించుకొని ఆ గారడీ వాడి నేక మనకు కూడా వస్తే ఇంకా గారడీ లేదు, అక్కడ వస్తువే లేదు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడు అనేటువంటి గారడీవాడు చేసినటువంటి మాయ. మనం కూడా భగవంతుడి స్థానానికి పోయామనుకోండి, మనం మాయ చేసేవాళ్ళంగా ఉంటాం కానీ మాయకి లోబడిపోయేవాళ్ళంగా ఉండం. కాబట్టి ఆ తర్వాత ఇంకేముండదు. అందుకనే చాందోగ్యోపనిషత్తులో చెప్పారు, ఏకమేవ అద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఏకం ఏవ అద్వయం బ్రహ్మ. బ్రహ్మం అనేటువంటిది ఒక్కటి మాత్రమే, అద్వయం, రెండవదేది లేదు. ఆ మాట చెప్పి ఊరుకోవచ్చుగా. నేహనానాస్తి కించన, ఇహ నానా అస్తి నా కించన, కొంచెం కూడా ఏమీ లేదు, ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ అని. అయితే మనం ఆత్మను చేరుకొని ఆత్మలో ఐక్యమై ఆత్మగా ఉండే లోపల అదేం తేలికైనటువంటి విషయం కాదు కదా. అందుకని ఆత్మని తెలుసుకొని ఆత్మని చేరుకొని ఆత్మతో ఐక్యమై ఆత్మగా ఉండే లోపల మనం ఈ ప్రపంచంలో భాగంగా ఉంటున్నాం. అందుకే ఆత్మానుభూతిని పొందేలోగా, సత్యాన్ని గ్రహించేలోగా మన యొక్క ఉపనిషత్తు అధ్యయనం చక్కగా సాగాలి. ఉపనిషత్తు ఎవరికి? ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళకి కాదు. పొందినటువంటి వాళ్ళకి ఏ జ్ఞానం అక్కర్లా, అన్ని జ్ఞానాలు మర్చిపోవాలి వాళ్ళు. కానీ ఈ ఆత్మజ్ఞానం ఎవరికి కావాలో? సాధకులైనటువంటి వాళ్ళకి, మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి సాధన చక్కగా సాగాలంటే, ఆటంకాలు లేకుండా కొనసాగాలంటే ఎంతమంది సహకారమో కావాలి. మన యొక్క అవసరాలన్నీ కూడా తీరాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేయాలి, మనస్సు వికలం కాకుండా ఉండాలి. అందుకే ఈ ప్రార్థన. మరైతే ఈ ప్రార్థన ఏమని ప్రార్థిస్తున్నారు?
భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిः యజత్రా అంట. మేము మా చెవులతో మంగళకరమైనటువంటి విషయాలనే విందుముగాక, మేము మా కళ్ళతో మంగళకరమైనటువంటి దృశ్యాలనే చూచిదముగాక. ఇది అసలు ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణించేటువంటి సాధకులకి ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఏమిటంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇవే మనల్ని మాయలో పడేసి భగవంతుడి నుంచి మనం గట్టిగా జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మనల్ని ఈ ప్రపంచంలో తిప్పుతూ ఉంటాయి. మనకి తెలియకుండా తిరుగుతూ ఉంటాం. ఎవరో మనల్ని తిప్పుతున్నారని అనుకో, మనమే ఎంతో ఇంట్రెస్ట్గా తిరుగుతూ ఉంటాం. చూచిందేదో కావాలి, విన్నదేదో కావాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, అది చూడాలి, ఇది చూడాలి, పైన ఇవన్నీ చేస్తా ఏమిటి నాకు ప్రయోజనం ఒక్కసారి కూడా ఆలోచించం. ఏమన్నా కానీ పోవాలా, ఏమన్నా కానీ చెయ్యాలా, ఏమన్నా కానీ తినాలా, ఏమన్నా కానీ చూడాలా, అంతే. ఎందుకనంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనం అంటే విచక్షణ జ్ఞానం లేకపోవటం వల్ల, వివేక జ్ఞానం లేకపోవటం వల్ల మనం వాటిట్లో నిమగ్నమై పరమాత్మని మర్చిపోతా ఉన్నాం. అవే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి ఈ 5 ప్రపంచంలో ఉన్నాయి. ఈ 5టిని గ్రహించడానికి 5 ఇంద్రియాలు మనకున్నాయి. అవే శ్రోత్ర, త్వక్కు, చక్షు, రసన, ఘ్రాణ, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. చెవి శబ్దాన్ని విని మనసుకు చేరవేస్తుంది. చర్మం స్పర్శ విషయాన్ని తెలుసుకొని మనసుకి చేరవేస్తుంది. కన్ను దృశ్యాలను చూచి మనసుకి చేరవేస్తుంది. నాలుక రుచులకు సంబంధించినటువంటి వాటిని తెలుసుకొని మనసుకి చేరవేస్తుంది. మరి ముక్కు వాసనకి సంబంధించినటువంటి వాటిని సేకరించి అది మనసుకి తెలియజేస్తుంది. అంటే ఈ 5 ఇంద్రియాలు కూడా మనసుకి ఏజెంట్లు అనమాట. అంటే మనస్సు అనేటువంటిది 5గురు ఏజెంట్లను పెట్టుకొని తిరగండి మీ ఇష్టం వచ్చినట్టు ప్రపంచంలో తిరిగి అన్ని సమాచారాలు సేకరించి నాకు చెప్పండి అనండి. దేనికి చెప్పడం? చెబితే గందరగోళం అయిపోవటానికి, మనసు అల్లకల్లోలం అయిపోవటానికి, పూర్తిగా చెడిపోవటానికి. అందుకని చెడిపోవటానికి 5గురు ఏజెంట్లను పెట్టుకుంది మనసు. ఇలా 5 జ్ఞానేంద్రియాలు 5 విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనసుకి చేరవేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బయట ఉన్నటువంటి విషయాలు లోపలికి చేరాయో, విషయాలు మనస్సుకి చేరడంతో మనస్సు విషపూరితం అవుతుంది. విషయాలు చేరితే చాలు అది విషపూరితం అయిపోతుంది, కలుషితం అయిపోతుంది. దానితో మనస్సు తన యొక్క సహజ స్థితిని కోల్పోతుంది, ఆనంద స్థితిని కోల్పోతుంది. మీరు హాయిగా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. హాయిగా ఉన్నాం, అసలు ఏం ఆలోచించటంలా హాయిగా ఉన్నాం, బాగానే ఉంది. ఇంతలోకి ఏదో ఒక మాట చెవిలో పడింది, ఎవరో వచ్చేసారు, అదేదో నీకు బాధ కలిగించేది. ఏమిటి? అదిగో మీ పొలంలో ఆ పంట ఎవరో కోసుకుపోయారని, లేకపోతే అదిగో మీ ఇంట్లో అద్దెకు ఉండేటువంటి వాడు అద్దె సరిగా నేను ఇవ్వను, నేను లేవను, ఏం చేస్తారో చేసుకుంటారని చెప్పాడు అని ఎవరో చెబుతారు. అంతే, ఇక అక్కడి నుంచి అల్లకల్లోలం. ఇందాటి దాకా బాగానే ఉన్నావుగా. అసలు చూడండి, జాగ్రత్తగా మనం కనుక ఆలోచిస్తే మన మనస్సు విషయాల వల్ల, విషయాల యొక్క సమాచారం తెలియటం వల్ల బాధపడుతుంది కానీ జరిగినందువల్ల కాదు. ఇప్పుడు మీరు ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఇంతలో ఎవరో మీకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయారండి అని చెప్పి వార్త వచ్చింది. ఎప్పుడు చనిపోయారు? 15 రోజుల క్రితం. 15 రోజుల నుంచి బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్పిన కాడి నుంచి మాత్రం దిగులేదు. అంటే ఏమిటనమాట? వాడు చనిపోయినందుకు కాదు ఇప్పుడు దిగులు, చనిపోయాడని వాడు ఇప్పుడు చెప్పినందుకు. అంటే చెవులో శబ్దం పడగానే మనసు చెడిపోయింది, కంటితో వస్తువుని చూడగానే మనసు చెడిపోయింది. వాడికి చూడండి ఎలాంటి బిల్డింగ్ ఉందో, అయిపోయింది, మనసు చెడిపోయింది. వాడు కూలి చేసుకుంటానికి వస్తాడు, వాడే బిల్డింగ్లు కట్టడానికి వస్తారు. 4 అంతస్తుల మేడలు, 5 అంతస్తుల మేడలు కట్టుకొని వీళ్ళు ఎంత హాయిగా ఉన్నారండి, ఎంత ఆనందంగా ఉన్నారండి, మాకేముంది బొచ్చెలు మోసుకోవటమేగా. వాడి ఏడుపది, ఎవడి ఏడుపు వాడిది. ఎందుకనంటే శబ్దాలు వింటే, దృశ్యాలు చూస్తే మనసు కాస్త చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మనసు కాస్త వీటిని స్వీకరించిందో ఆందోళన, ఉద్రేకం, ఆలోచన, ఆవేశం, ఆక్రోశం అన్నీ ముసురుకుంటాయి. దాంతో మనసు అంతా అతలాకుతలం అయిపోతుంది.
మనసు అతలాకుతలం అయిపోతే ఏమండి మనకి అంటావా? మనసు అతలాకుతలం అయిపోతే ఊరికినే నష్టం కాదు, శాస్త్ర శ్రవణానికి నష్టం. మనకు కావాల్సింది ఏంటంటే ఈ శాస్త్ర శ్రవణం. కాబట్టి ఈ శాస్త్ర శ్రవణం నీ మనసు కనుక అతలాకుతలం అయిపోతే, అల్లకల్లోలం అయిపోతే నీ బుద్ధి సరిగ్గా ఉండదు. బుద్ధి సరిగ్గా ఉండకపోతే శాస్త్రాన్ని వినటం అనేది సాధ్యం కాదు. అందువల్ల ఈ 5 విషయాల్ని కూడా జాగ్రత్తగా మనం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక విషయం మాత్రం ఇందులో మనం జాగ్రత్తగా గమనించాలి. నిజంగా ఉండటానికి 5 విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నా ఈ దేవతా స్వరూపమైనటువంటి హృదయంలో, ఈ నిర్మలమైనటువంటి హృదయంలో శనిగ్రహం ప్రవేశించాలంటే ముఖ్యమైనటువంటి ద్వారాలు 2. ఏమిటంటే చెవులు, కన్ను. ఈ 2 ముఖ్యమైనటువంటి. ఎవడో ఏదో చెబుతాడు అనుకోండి, పడిపోతాం. ఎవడో ఎక్కడో ఏదో దృశ్యాన్ని చూసామనుకోండి, పడిపోతాం అంటే ఎక్కడ పడిపోతామండి? అభద్రంలో పడిపోతాం, అశుభంలో పడిపోతాం, అమంగళంలో పడిపోతాం. కాబట్టి ఈ రెండింటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన 3 జ్ఞానేంద్రియాల సంగతి ఏమిటండి? ముక్కు, నాలుక, చర్మం. వాటి సంగతి ఏంటండి? అవి అంత ప్రమాదకరమైనటువంటివి కావు. అందుకే అమంగళమైనటువంటి శబ్దాలు, అమంగళమైనటువంటి విషయాలు, ఘాతుకమైనటువంటి దృశ్యాలు ఇవి మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. అవి మన యొక్క మనస్సుని ఆధ్యాత్మిక రంగం నుంచి మళ్ళించి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలోకి తీసుకొని పోతాయి. అవి తీసుకుపోతాయండి. నేనేం చేసిందండి? నువ్వు అనబాకు అంటే నువ్వే ఇక్కడ చెప్పేదంటే చెప్తున్నావు. అవి నీ ఇంద్రియాలే అంటే నువ్వు చెప్పినట్టు వినాలి. అవి చెప్పినట్టు నువ్వు వింటే ఎందుకు పనికిరావు, బానిసం అయిపోతావు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మనసుని ఆధ్యాత్మిక రంగంలో నుంచి లౌకికమైనటువంటి రంగంలోకి తీసుకువెళ్ళేటువంటివి ఈ 2. మనం ఎంత జాగ్రత్తగా ఉందామన్నా, మన దారిన మనం పోతున్నా ఏవేవో అపభ్రంశపు మాటలు మన చెవిని పడతానే ఉంటాయి. తెల్లారి పొద్దున్నే అట్లా వాకింగ్ పోతున్నా కూడా ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. దాంట్లో మనం వినకూడని మాటలు వస్తూ ఉంటాయి, మనసు చెడిపోయేటువంటి మాటలు వస్తుంటాయి. అంటే నాకేం సంబంధం లేదు కదా అనుకుంటాం, కానీ అక్కడికి పోయిన తర్వాత ఆ మాటలు చెవిలో పడంగానే దాని గురించినటువంటి ఆలోచన వస్తుంది. అలా మనసు చెడిపోతూ ఉంటుంది. అలాగే మనం అలా దారిని వెళుతూ ఉంటే అసభ్యకరమైనటువంటి దృశ్యాలతో కూడినటువంటి ఏ సినిమా పోస్టర్లో మన దృష్టిలో పడతా ఉంటాయి. అందుకే మంగళకరమైనటువంటి వాక్కులే వినాలి, మంగళకరమైనటువంటి దృశ్యాలే చూడాలి అని దేవతల్ని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు, వేడుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అయితే ఇలా ప్రార్థించటం, ఇలా కోరుకోవటం, మరి ఈ కోరికలు ఈ దేవతల వద్దకు వెళ్ళి ఇట్లా అంటాం తప్పు కదండి. ఎందుకంటే మనం కోరికలు ఏం కోరుకోకూడదు అన్నారు కదా. ఎందుకంటే మనం విన్నాంగా చాలాసార్లు అదే నిష్కామంగా ఉండాలి, ఏ కోరికలు కోరుకోకూడదు అని. అందుకని ఏమంటే ఏ కోరికలు వద్దన్నారు కాబట్టి ఈ కోరిక కూడా కోరుకోకూడదు కదా అని సందేహం. కానీ అదేం కాదు, అది ఏమిటో మనం రేపు